ఇప్పుడు దాకా జగన్ రెడ్డి ఏదో ఇల్లు కూల్చేశారు, ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చిన్ని గారు కలిసి చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆక్రమించుకోవడం కోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ ఆక్రమణ పర్వం మొదలైంది మీ దగ్గర కదా. నువ్వు ఇవాళ బాధితుల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నావు. తాడేపల్లిలో 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఒక ప్యాలెస్ కట్టుకొని దాని చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి గుడిసేసుకున్నటువంటి వాళ్ళని తొలగించింది నువ్వు కాదా? నువ్వా ఈ రోజు కూర్చున్న గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ప్రతిదానికి కూడా అధికారంలో కోల్పోయి 18 మాసాలుగా వస్తుంది. నువ్వు పట్టుమని 10 రోజులు ఎప్పుడైనా సరే విజయవాడలో ఉన్నావా? నీ తాడేపల్లి కొంపలో ఉన్నావా? ఎప్పుడు చూడు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటుంది తప్ప, పారిపోయి ఇక్కడి నుంచి ప్యాలెస్ లో ఉంటుంది తప్ప విజయవాడలో ఎప్పుడున్నావు? నువ్వు ఉన్నాను అనిపించుకోవడం కోసం నెలకోసారి బలవంతం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎల్లంపల్లి కాగితాలు ఇవ్వడం, ఆ కాగితాలు చూసి అని చెప్పి నువ్వు మాట్లాడతావు. అది తప్పితే నిజంగా బాధితుల పక్షాన్ని ఉండాలనుకుంటే ఎందుకని అధికారంలో ఉన్నప్పుడు ఆ సొసైటీతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించలా? మా ప్రభుత్వం ఆ బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళతో మాట్లాడి మీ అందరికి కూడా ప్లాట్లు ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు కావాలని చెప్పి ప్రతిదానికి కూడా మా యువ నాయకుడు నారా లోకేష్ మీద భయపడిపోయారంటే నువ్వు ఆయన విమర్శలు చేస్తా ఉన్నావు.